హలో గైస్, మనం ఈ వీడియోలో అయితే ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫుల్ వీడియో మొత్తం అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడైతే అర్థమైంది. మనమైతే ముందుగా అయితే కాయలు అయితే కుట్టుకొని అయితే ఇట్లా ఉంచుకోవాలి, డ్రై చేసుకోవాలి, ఫ్యాన్ కింద అయితే ఉంచుకొని. అయిన తర్వాత మనమైతే మసాలాలన్నీ ఇలా సెట్ చేసుకోవాలి. ఒక దాంట్లో మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మొత్తం గ్రైండర్ పట్టిన తర్వాత ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఒక దాంట్లో తీసుకొని ఇలా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా ఒక దాంట్లో తీసుకొని మొత్తం పూర్తిగా మిక్స్ చేసేయాలి. ప్రతి ఒక్కదాన్ని ఆవాలు, జీలకర్ర అండ్ ధనియాల పొడి, మెంతులు, మళ్ళీ మనం పొడికారం ఎంత సరిపడుతుందో అంత మనమైతే కొలతగా తీసుకొని అయితే పొడికారం అయితే ఇందులో పోసుకోవాలి. ఒక పెద్ద బౌల్లో పొడికారం పోసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఉప్పు ఎంత పడుతుందో ఆ ఉప్పు ఒక హాఫ్ తీసుకోవాలి. ఉప్పు తీసుకొని మొత్తం ఉప్పు అవి మసాలాలన్నీ ఒక దాంట్లో బౌల్ వేసేసి మొత్తం ఇట్లా మిక్స్ అయితే చేసేయాలి. మొత్తం మిక్సీ చేసేయాలి. సో అయిన తర్వాత మనకైతే ఉప్పు ఎంత పడుతుందో ఉప్పు అయితే తీసుకొని సరిపడిన ఉప్పు అయితే తీసుకొని కలుపుకోవాలి. మామిడికాయలు అయితే ఇలా డ్రై చేసుకొని ఉంచుకోవాలి. సో ఆయిల్ అయితే మనకైతే 3 ప్యాకెట్స్ పడుతుంది. ఆయిల్ అయితే చింపుకొని ఇక్కడ కడాయిలు అయితే మనం ఆయిల్ వేడి చేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్న తర్వాత మనమైతే ఇందులో తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఇవి జీడికాయలు ఇవన్నీ అయితే మనం తాలింపులో ఇలా అయితే వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ ఎల్లిపాయలు. సో ఇవన్నీ అయితే ఆయిల్ వేడైన తర్వాత దించుకొని అయితే ఇలా వేసుకోవాల్సి ఉంటుంది మనకైతే ప్రాసెస్. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం. సో ధనియాలు అయితే వేస్తున్నారు చూడండి. సో ఇలా వేసుకుంటే మాత్రం మనకైతే 1 year పాటు అయితే కారం అయితే చాలా బాగుంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనకైతే గార్లిక్ అయితే ఉంది కదా, గార్లిక్ తీసి ఇలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం స్టోర్ చేసుకున్న డబ్బాలో కొంచెం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే అందులో వేయాలి, ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో అలా వేసిన తర్వాత ఇలా బౌల్ అయితే మనం స్లోగా వేసుకోవాలి ఎల్లిగడ్డ పేస్టు. సో ఆ పేస్ట్ వేసుకొని మొత్తం మనమైతే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత పొడికారంలో అయితే ఇవైతే మనమైతే వేసుకోవాల్సి ఉంటుంది. జీడికాయలు వేసుకుంటే ఖరాబ్ కాదు. సో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే కుట్టిన కాయలు అయితే ఉన్నాయి కదా, ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ బౌల్లో తీసుకొని ఆ బౌల్లోకి వెళ్ళి మనమైతే ఇప్పుడు వీటిని ఇలా కారంలో వేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. దాన్ని మొత్తం అంత వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి అన్నీ వేసుకొని. సో అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకైతే ఇది ఈజీ ప్రాసెస్ ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఇలా తింపుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఎలా స్టోర్ చేసుకుంటామో దాంట్లో అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఇలా అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.